ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని, బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు మనము మాట్లాడుకోవాల్సింది మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు నచ్చిన ఇన్ఫర్మేషను, మీరు అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ అది. ఏమి ఇన్ఫర్మేషన్ అంటే, కోవిడ్కి వెళితే ఖచ్చితంగా కొత్తగా వెళ్ళిన పని మనుషులే పొద్దున్నే 6కే లేయాలనా, లేదంటే పాత వాళ్ళు కూడా లేయాలనా అన్నది మీకు డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందుగా ఒక చిన్న మిస్టేక్ జరిగింది నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో. నిన్న కాదు, మొన్న, నిన్న లేక మొన్న మిస్టేక్ జరిగింది. నేను మాట్లాడడము కరెక్టే, నేను థంబ్నెయిల్ క్రియేట్ చేయడము కరెక్టే. కాకపోతే ట్యాగ్స్ రాసేటప్పుడు, వీడియో అప్లోడ్ చేసి ట్యాగ్స్ రాసేటప్పుడు అప్పుడు రాయడం కూడా కరెక్ట్ అంటే నేనైతే తప్పేనని చెప్తున్నాను. కరెక్ట్ అంటే కాదు, స్పెల్లింగ్ అయితే తప్పయింది. ఏమనుకోగాకండి, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్కి ఆడ స్పెల్లింగ్ తప్పయింది. చాలా తప్పు, చాలా దారుణం. మా ఫ్రెండ్ చెప్పింది అది, నేను చెప్పింది మా ఫ్రెండ్. ఎందుకు వేయాలా, చూసుకోవాలి కదా అని. నేను చూసుకోలేదు. కొంచెం పిల్లోళ్ళు ఇది చాలా కొంచెం బిజీ అని అనిపిస్తుంది. బిజీ అంటే ఏం లేదులే, మన పిల్లలే కాబట్టి. కాకపోతే ఆ హడావిడిలో టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ అన్నది మిస్టేక్ అయింది. అయినా కానీ ఎంతమంది చూసినారా, వ్యూస్ ఎన్ని, లైకులు ఎన్నది కొంచెం కూడా వెనకాల లేదండి. పోతే కూడా పోయింది. నేను మంచిగా వీడియో చేస్తా ఉంటే అలాంటి స్పెల్లింగ్ పోతే ఎంత బ్యాడ్గా ఉంటుందని నాకు నచ్చలేదు. చెడం కూడా ఆలోచన చేయకుండా డిలీట్ చేయడం అయితే జరిగింది. డిలీట్ చేసేసినాను ఆ వీడియోను. వచ్చిన వ్యూస్ అంతా కూడా పోయినా కూడా నాకు బాధ ఏం లేదు. స్పెల్లింగ్ అన్నది పోయింది. ఇలాంటి తప్పులు మీరు కూడా ఎవరన్నా మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే నేనైతే చెక్ చేసుకుంటా. అప్పుడు అప్లోడ్ చేసే టైం లేకపోయినా, మరుసటి రోజుకైనా చేసేకైనా ఫ్రీగా ఉన్నప్పుడు, హడావడి లేనప్పుడు ట్రై చేస్తాను నేనైతే. నాలాగా మీలో ఎంతమంది ఇలా జనరల్గా అవుతూ ఉంటుంది. కాకపోతే తప్పైంది. స్పెల్లింగ్ ఒక్కటే, అది 2 అక్షరాలకే స్పెల్లింగ్ అనేది టైప్ చేసేటప్పుడు మిస్టేక్ అయిపోయింది. ఏమనుకోగాకండి, డిలీట్ చేసేసిన ఆ వీడియోని. మళ్ళీ ఆ వీడియోని అవన్నీ తీసేసి మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ వీడియోలో, మళ్ళీ అప్లోడ్ అయినది చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనేది రోజు రోజుకి డౌన్ అవ్వకూడదు. రోజు రోజుకి కనీసం లేదంటే ఒక నలుగురు ముగ్గురు అన్నది ఎగబడాలా. రోజు రోజుకి బిజీగా అయిన దానివలన ఏమో మనకైతే తెలియదు. ఓకే, ఏం కాదు, మీరు ఎప్పుడైనా చూడండి. సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి. లైక్ ఇవ్వడము, సబ్స్క్రైబ్ ఇవ్వడము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అన్నది చేయండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామా. మాట్లాడే ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలా. కొత్తగా కువైట్కి వెళ్ళిన వాళ్ళే పొద్దున్నే మార్నింగ్ 6కి 5కి లేయమంటారా? అక్కడ ఉన్న పాత వాళ్ళు కూడా లేయాలనేది డౌట్ అడగడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తాను. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అన్నది ఏమీ ఉండదండి. కొత్త వాళ్ళు మనకు టెన్షన్ ఉంటుంది. ఎన్ని గంటలకు లేయాలా, పని ఎన్ని గంటలకు అయిపోతుంది, మనం ఏం చేయాలన్నది చాలా టెన్షన్ ఉంటుంది. అందువల్ల వాళ్ళు 6కి లేయమంటే మీరు 5కే లేచి కూర్చుంటారు. ఈ పాత వాళ్ళు తెలుసు అన్నమాట, మనం ఎన్ని గంటలకు లేస్తే ఎట్లా అయిపోతుంది అని. ప్రతి ఒక్కరూ లేయాల్సిందే. లేసే కాడ కరెక్ట్ టైమింగే ఉంటుంది. పని చేసే కాడ పర్ఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు చేసే పనుల్లో కొంచెం లేట్ అవ్వచ్చు, ముందు అవ్వచ్చు, అంతేగాని లేయడంలో అయితే పక్క సేమ్ టైమింగే ఉంటుంది ఫ్రెండ్స్. మీరేం కంగారు పడద్దండి. 20 ఏళ్ళు చేసిన పని మనిషి అయినా కరెక్ట్ టయానికి అంటే లేయాల. మేము లేము అనేదానికైతే లేదు. వాళ్ళు వచ్చి డోర్ కొట్టినా, ఫోన్ చేసినా ఖచ్చితంగా ఇన్షాల్లా మామ అలహీ నీజీ మాపీ కలం తానే వాహే, ఇన్షాల్లా అలహీ నీజీ మాసలాం. ఇవే ఉండాలని తప్ప నువ్వు పాత మనిషివి, నేను కొత్త మనిషిని లేయాలన్నది ఏమీ లేదండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఓకేనా? అర్థమైంటుందని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా శుక్రవారము స్కూల్ లేనప్పుడు మీకు టైమింగ్ అన్నది చెప్తారు. రేపు లేద్దండిలే, కొంచెం లేటుగా లేండిలే అనేది ఉంటుంది. కాకపోతే మీరు డైలీ లేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి తొందరగా లేసేస్తారు. లేస్తే మీకు పని అయిపోతుంది. మధ్యాహ్నం టైం ఉంటుంది. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదులే. డైలీగా కూడా టైం దొరకదులేండి. వాళ్ళు చెప్పినా కూడా మనకు పనులు ఎక్కడ పనులు అక్కడ ఉంటాయి కదా. మనం పొద్దున్నే లేచి సాయంత్రం వరకు చేయాల్సిన పనులు
ఆ ఒక్క రోజులో కంప్లీట్ చేయాల. మన ఇంటికాడైతే మనం రేపు చేద్దాంలని నిలిపేస్తాం. ఆడ అట్ట కాదు. పొద్దున్నే ఇల్లు క్లీనింగ్ గానీ, వంట గానీ, వాళ్ళ టిఫిన్‌లు గానీ, బట్టలు ఉతకడము, తోమడము ప్రతి ఒక్కటి గూడా మనం ఏమనుకుంటామో అవన్నీ గూడా ఆ ఒక్క రోజులో సాయంత్రం ముందుకి కంప్లీట్ చేయాలి. నువ్వు పడుకునే ముందుకి. ఏ టైం అయినా కానీ నువ్వు పడుకునే ముందుకి కంప్లీట్ పనులు చేయాలి కాబట్టి టైమింగ్ అనేది మీకు చెప్తారు వాళ్ళు. కంగారేం పడాల్సిన పని లేదు. ఇంక మనకు వాళ్ళకి కావాల్సిన పని, మనకు కావాల్సిన డబ్బులు ఫ్రెండ్స్. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి సేమ్ టైమింగే. దాని గురించి కంగారేం పడొద్దు. డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ అయితే మర్చిపోగాకండి. అర్థమైంటుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.